ఆన్ 29th నైట్ డైన్ విత్ ద స్టార్స్ అని ఒక ఈవెంట్ కండక్ట్ చేస్తున్నాం. స్పెషల్ డిన్నర్ విత్ స్టార్స్ ఓన్లీ ఫర్ ఎక్స్క్లూజివ్ నెంబర్ ఆఫ్ పీపుల్. అలానే ఒక తంబోలా ఈవెంట్ ఉంది. అన్ఫార్చునేట్ థింగ్ విచ్ హ్యాపెన్స్ ఇన్ ద స్టేట్, ఇండస్ట్రీ ఆల్వేస్ కమ్స్ ఫార్వర్డ్. ఈ ఇండస్ట్రీలో కమిటీలుగా ఏర్పడి ఇట్లా అన్నాం కదా, ఇండస్ట్రీ అంతా కలిపి ఒక కమిటీగా ఒక 12 hours ప్రోగ్రామ్ ఆన్ November 30th చాలా పెద్ద ఈవెంట్ చేస్తున్నాం. Some of the remaining pictures that I saw broke my heart. In my capacity, I feel I'm very lucky that I'm able to contribute in some way. వైజాగ్ అనేది ఖచ్చితంగా ఒక సిటీ ఆఫ్ డెస్టినీ, ఒక హ్యాపెనింగ్ ప్లేస్. ఇది రాష్ట్రానికి కాదు, ఈ దేశానికి ఒక ఫైనాన్షియల్ క్యాపిటల్గా ఒక నర్వ్ కింద తయారవుతా ఉంది. కాబట్టి దీనికి ఖచ్చితంగా ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా రావాలని చెప్పని మరొక్కసారి వైజాగ్ హుదూ తుఫాను సంబంధించి ఇంత పెద్ద ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసి ఆల్మోస్ట్ అందరూ కూడా ఒక 1 week నుంచి వస్తామంటే రేపు 30వ తారీఖు ప్రోగ్రాం కోసం ట్రయల్ చేస్తూ ఉన్నారు. ఎక్సర్సైజ్లన్నీ కూడా ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. అన్ని సంస్థలు వచ్చాయి, ఇండస్ట్రీస్ వచ్చాయి, స్వచ్ఛంద సంస్థలు వచ్చాయి. అదేవిధంగా ఈరోజు ఫిలిం ఇండస్ట్రీ ఒక పెద్ద స్టార్ నుంచి కింద ఉన్నటువంటి చిన్న ఆర్టిస్ట్ వరకు కూడా అందరూ పార్టిసిపేట్ చేసి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి విశాఖ నగరాన్ని పునర్నిర్మాణంలో మేము కూడా భాగస్వాములు అవుతామని చెప్పి ముందుకు రావడం చాలా సంతోషదాయకమైన విషయం.